ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులు వేగవంతంగా పూర్తి చేశారు. దాదాపు 49 లక్షల రూపాయలతో టాయిలెట్స్, బ్యూటిఫికేషన్, మౌలిక వస్తువులు, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉందని బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విష్ణువర్ధని తెలిపారు. అలాగే జగనన్న విద్యా కానుకలో సమదుస్తులు స్కూల్ పిల్లలకు ఒక వరమని, అలాగే పిల్లలకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సెస్, షూస్ మరియు మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, భౌతిక దూరం, శానిటేషన్, ఒక డెస్క్లో ఒకరిని మాత్రమే కూర్చొని బోధనలు చేయడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు. గతం కంటే ఇప్పుడు ప్రైవేటు పాఠశాల నుండి 45 మంది బాలికలు ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం జరిగిందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఇప్పుడు రేణిగుంట మండలం జిల్లా పరిషత్ ఉన్నత బాలిక పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ నాడు నేడు కార్యక్రమంగా ఈరోజు స్కూల్ ప్రారంభమైంది. దాని గురించి వివరణ ప్రిన్సిపాల్ గారిని అడిగి కనుక్కున్నాము. చెప్పండి, నాడు నేడు మా రేట్ కార్యక్రమం కింద దగ్గర 49 లక్షల వరకు శాంక్షన్ అయిందమ్మా. దాంట్లో ఇప్పుడు దాదాపు 4 రకాల పనులు, అంటే టాయిలెట్, బ్యూటిఫికేషను, మౌలిక వసతులు, ఎలక్ట్రిఫికేషను మరియు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ 95% అయిపోయిందమ్మా. మిగతా ఇంకా మేజర్ అండ్ మైనర్ వర్క్స్ మాత్రం ఒక 20-25% ఉంది. ఆ అమౌంట్స్ కూడా చాలా వరకు ఖర్చు అయింది. ఇంకొక 4,70,000 దాకా ఉంది. ఆ అమౌంట్తో ఇప్పుడు ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఆ ఫినిషింగ్ వర్క్స్ని చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమం అనేది స్కూళ్ళకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమము. నాకు 38 ఏళ్ల సర్వీసు. ఈ సర్వీస్లో విద్యార్థులకు ఉపయోగపడేట్టు మౌలిక వసతులు కల్పించేటటువంటి అవకాశము ఈ ప్రభుత్వంలో కలిగిన దానికి నా సర్వీస్లో నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే దీనివలన పిల్లలు కార్పొరేట్ స్థాయికి మించి పాఠశాలలో వసతులు, మా పాఠశాలలో అయితే మేము స్కూల్ స్టార్టింగ్ మొదలుకొని ఎంట్రన్స్ ఆర్చ్ మొదలుకొని టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ వరకు ఫ్లోర్ బ్లాక్స్ చేసి పాత్వేలు వేసి చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నాము. మా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. దీనికి తోడు జగనన్న విద్యా కానుక వల్ల పిల్లలకి సమదుస్తులు, షూస్, బెల్టు అన్నీ ఇవ్వడం వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా 2వ తేదీ నుంచి 9-10 తరగతి పిల్లలు వస్తున్నారు. ఈ రోజు నుంచి 8వ తరగతి పిల్లలు కూడా ప్రారంభమైనారు. ఈ రోజు మొత్తానికి మాకు 100 దాటి వచ్చారు పిల్లలు, 9th, 10th, 8th కలిపి. ఇంకా పిల్లల సంఖ్య పెరుగుతుందని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు ఏమంటే ఈ కనీ విని ఎరగని విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఎందుకంటే ఈ కోవిడ్-19 వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అందువల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపించడానికి కొంచెం భయపడుతున్నారు. కానీ తగు జాగ్రత్తలు తీసుకుని మాస్క్ వాడుతూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తగినంత విరామంతో చేతులు కడుక్కోవడము ఇలాంటివి చేసి పిల్లలను తగిన జాగ్రత్తలతో శ్రద్ధ తీసుకొని మేము పాఠశాల నిర్వహించడానికి సన్నద్ధమైనాము. నాడు నేడు పనులు కూడా పూర్తి అయిపోవచ్చింది. చాలా వరకు ఇంకొక 10-15 రోజుల్లో అయిపోతుంది. కాకపోతే సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ వర్క్ కింద మాకు ఇంకా పెయింటర్స్ రావాలి. పెయింటింగ్ వేయడానికి రెడీగా ఉన్నాము. బర్జర్ కంపెనీకి పెయింటింగ్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి పెయింటింగ్ చేస్తే స్కూలు నిత్యనూతనంగా తయారయ్యి చాలా చక్కగా ఏ కార్పొరేట్ స్కూల్కి తీసుకునే స్థాయిలో ఉంటుంది. మా స్కూల్ స్ట్రెంగ్త్ లాస్ట్ ఇయర్ 398 ఉన్నింది. ఈ సంవత్సరము 460 కంటే ఎక్కువే పెరిగింది. 460 దాటింది. దాంట్లో మాకు ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా దాదాపు 45 నుంచి 50 మంది విద్యార్థులు మా పాఠశాలలో చేరారు. వాళ్ళందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ పాఠశాలకు ఈరోజే వస్తున్నారు. 8th నుంచి డిసెంబర్ 14 తర్వాత 6-7 తరగతి పిల్లలు కూడా వస్తారు. అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూలు నడపడానికి వీలవుతుందో లేదో అని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పాఠశాలను రన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు 100కి 100 పాళ్ళు పిల్లలకు అందించడానికి మా సాయశక్తుల కృషి చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశానుసారం మేం పనిచేస్తున్నామని నాడు నేడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ రమేష్ తెలిపారు. నిరంతరం దగ్గరుండి చూసుకుంటూ డిజైన్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్ని హంగులతో స్కూల్ పనులు పూర్తి చేశామన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నేను మట్ట రమేష్. ఈ నాడు నేడు స్కూల్స్ గాను ఇంజనీరింగ్ అసిస్టెంట్గా
జాయిన్ అయినాను. సో ఈ స్కూల్స్ అంతా ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడున్న దానికి మేము దగ్గరుండి అన్ని పనులు చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేయాలనేసి మన సీఎం జగన్ గారు ఒక సంకల్పంతో మేము కూడా దాన్ని కళ నిజం చేయాలనేసి మా డైలీ నిరంతరము ఈ స్కూల్లో వచ్చి ప్రతి ఒక్క వర్క్ దగ్గరుండి చూసుకొని మనకి ఇచ్చిన డిజైన్ పరంగా క్వాలిటీ పరంగా ప్రతి ఒక్క దాన్ని దగ్గరుండి చూసి ఈ రోజున ఈ స్కూల్స్ మనము ఇంత బాగా తయారు చేసినాము. అదేవిధంగా ఈ స్కూల్కి ఫుట్పాత్ లేకుండా ఫుట్పాత్ ఇప్పించినాము. అలాగే ఒక టాయిలెట్ కట్టించినాము, ఒక సంప్ ఒకటి కట్టించినాము, ఒక సెఫ్టీ ట్యాంకు, అలాగే పార్కింగ్ టైల్స్, అలాగే వాటర్ లీక్ అవుతుందన్నమాట. ఆ స్ట్రక్చర్స్లో ఉన్న మెజర్మెంట్ రిపేర్స్ కింద వాటర్ లీక్ అవుతున్నప్పుడు ఆ వాటర్ ప్రూఫింగ్ ఏజెన్సీని యూజ్ చేసి క్వాలిటీగా దగ్గరుండి అన్ని పనులు మనము చేసి ఈ స్కూల్ని బాగా చేసినాము. సో మేము ఇదే శ్రమని మేము నిరంతరం చేస్తూ ఉంటాము. ఈ పని కాదు, గవర్నమెంట్ మాకు ఏ పని ఇచ్చినా మా యొక్క శక్తి సంబంధాలతో తప్పకుండా మంచిగా చేస్తామనేసి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన సాక్షి సార్ ఇప్పటి వరకు మనకి స్కూల్ లిమిట్ వచ్చి 48.9 lakhs సార్, అంటే మొత్తం అడ్మిషన్ శాంక్షన్ అయ్యింది. ఈ మేజర్ మెయిన్ వర్క్స్ అని చెప్పేసి 25 lakhs వరకు ఖర్చు అయింది సార్. జగనన్న విద్యా కానుక ద్వారా గతంలో ఎప్పుడూ లేని విధంగా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, స్కూల్ డ్రెస్, షూస్, పాఠశాలలో మౌలిక సదుపాయాలు మా జగన్ మామయ్య మాకు అందించినందుకు చాలా ఆనందంగా ఉందని బాలికలు వెల్లడించారు. శుభోదయం. నా పేరు ఎం జాహ్నవి. నేను 10వ తరగతి ఆంగ్ల మాధ్యమం చదువుతున్నాను. కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగా తెరిచినప్పటికీ మా అందరికీ జగనన్న విద్యా కానుక ఇచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. కొత్త బెంచ్లు, కొత్త పుస్తకాలు, మునుపెన్నడు 9, 10వ తరగతులకి కొత్త యూనిఫామ్లు, కొత్త నోట్ బుక్లు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరం మా కోసం జగనన్న నోట్ బుక్లు, కొత్త యూనిఫామ్లు అవన్నీ 9, 10వ తరగతులకు ఇచ్చారు. అందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. అందరికీ శుభోదయం. నా పేరు యశస్మి రవి. నేను 9వ తరగతి జెడ్పీ గర్ల్స్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ముందైతే ఈ ప్లాట్ఫామ్లు, యూనిఫామ్లు, బుక్కులు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు 9, 10 తరగతులకు. ఇప్పుడైతే జగనన్న మాకు ప్లాట్ఫామ్లు, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్లు, నోట్బుక్లు అన్నీ ఇస్తున్నారు. ముందైతే కొంతమంది పిల్లల తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి బుక్కులు అదంతా తీసి ఇవ్వడానికి. ఇప్పుడైతే ఆ కష్టం లేకుండా జగనన్న అందరూ సంతోషంగా చదువుకుంటున్నారు. ముందైతే మేము తినడానికి తిండి కొంచెం ఇదిగా అక్కడ కూర్చొని తినడానికి. శుభోదయం. నా పేరు కేశశ్రీ. నేను 10వ తరగతి ఆంగ్ల మాధ్యమం రేణుగుంట మండలం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మున్నెంబురు ఇవ్వని విధంగా మాకు యూనిఫామ్స్, నాడు నేడు కార్యక్రమంతో మాకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ అవన్నీ 9, 10 తరగతులకి ముందెప్పుడు ఇవ్వలేదు, కానీ ఈ సంవత్సరం ఇచ్చారు. నమస్కారం. నా పేరు జి మానస. నేను 9వ తరగతి ఆంగ్ల మాధ్యమం చదువుతున్నాను. జగనన్న మాకు భోజన పథకం అన్నీ చాలా బాగా పెట్టారు. ముందున్నప్పుడు మాకు అన్ని ఐటమ్స్ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు బాగా ఇస్తున్నారు. మాకు పుస్తకాలు కొనుక్కునేదానికి చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఇప్పుడు పుస్తకాలు, బ్యాగులు అన్నీ చాలా బాగా ఇస్తున్నారు. కాబట్టి మేము జగనన్నకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇది రేణిగుంట మండలం జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులు వేగవంతంగా జరిగాయి. అలాగే పేద పిల్లలకు పెద్ద చదివే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక పథకం తీసుకురావడం జరిగిందని, స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూ, యూనిఫామ్, సిట్టింగ్ డ్రెస్ వంటివి ఇవ్వడం జరిగిందని స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. మంజుల, స్మార్ట్ 9 టీవీ, రేణిగుంట, ఓవర్ 2 స్టూడియో.